ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది వారు ఏ విధంగా ఈ గంజాయిని సేవిస్తూ ఉన్నారు. కొన్ని ఎవిడెన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ బాటిల్స్ని ఒక హుక్కా బాటిల్ లాగా మార్చుకొని మనం సినిమాలో చూస్తూ ఉంటాం. కొన్ని ప్యాకెట్స్లలో గంజాయి పొడి వేసుకొని ప్యాకెట్ని ఇలా సైజ్గా పేపర్ని రోల్ చేసుకొని తాగుతూ ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ గంజాయిపై యువకులకు ఎన్నోసార్లు పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నా కూడా అదే విధంగా మొండిపోకడికి పోతూ ఉన్నారు. పలుమార్లు హెచ్చరించి పట్టుకున్నా కూడా అలాగే దొంగతనంగా కొంటూ సేవిస్తూ ఉన్నారు. ఇదే కంప్లైంట్లు వరుసగా ఆర్టీవీకి రావడం జరిగింది. ప్రస్తుతం బండ్లగూడ కాళీమందిర్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతం నుంచి వరుస కథనాలు ఏవైతే స్థానికుల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. దీనిపై ఆర్టీవీ నిఘా పెట్టడం జరిగింది. వరుసగా దీనిపై కొన్ని స్టోరీస్ చేసుకుంటూ దీనిపై పూర్తిగా అవగాహన తీసుకోవడానికి రంగంలో దిగడం జరిగింది. పూర్తి సమాచారం మేరకు ఏ ప్రదేశంలో రోజు సుమారుగా సాయంత్రం అయితే చాలు మీరు చూస్తున్న ఏదైతే ఈ చెట్టు ఉందో దీని ప్రాంతంలో దీని కిందే కూర్చొని యువకులంతా కూడా గంజాయి సేవిస్తూ ఉన్నారు. పూర్తి సమాచారం ఆర్టీవీ పూర్తి సమాచారంతో రంగంలో దిగడం జరిగింది. చుట్టుపక్కల కాలనీవాసులందరినీ కూడా వారు రాత్రివేళ గంజాయి సేవిస్తూ అడ్డుకొచ్చిన వారందరిపై దాడి చేసుకుంటూ వారిపై క్రూరంగా ప్రవర్తిస్తూ అల్లరి సృష్టిస్తూ ఉన్నారు. చూడవచ్చు ఎంత జంగల్ ఏరియా ఇదంతా కూడా. ఇలాంటి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకొని యువకులందరూ కూడా ఈ గంజాయి సేవిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వారు అందరిపై దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎంత ఖాళీ స్థలమో చూడండి. ఇప్పుడు మీకు కొన్ని ఆనవాళ్ళు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. వారు ఏ విధంగా ఈ గంజాయిని సేవిస్తూ ఉన్నారు, ఎలాంటి పదార్థాలు వాడుతూ ఉన్నారు, ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి, మీకు అన్నిటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పగలు కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. రాత్రి వేళలో సుమారు 6 తర్వాత ఇదంతా కూడా నిర్మానుష్యం చీకటిమయంగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలోకి లోపలికి వచ్చి అక్రమంగా ఈ ల్యాండ్లోకి చొరబడి ఈ చెట్టు కిందే ప్రస్తుతం మా ఆర్టీవీ సిబ్బంది కూడా ఇక్కడే ఉండడం జరిగింది. మా ఆర్టీవీ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండడం జరిగింది. మీకు ఆనవాళ్ళన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు చుట్టూ కూడా మద్యం సీసాలు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడే కొన్ని ఇంకా కీలకమైన సమాచారం గంజాయికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఏవైతే ఈ మత్తు పదార్థాలకు సంబంధించి కొన్ని పదార్థాలు ఈ గంజాయిని ఎలా సేవిస్తూ ఉన్నారు అనే దానిపై మీకు ఇక్కడ ఉన్న ఆధారాలను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనం కొన్ని ఎవిడెన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇది కొన్ని ఆనవాళ్ళు అఫ్కోర్స్ ముట్టుకుంటున్నాను, ఇది క్రిమినల్ ఎవిడెన్స్ కాకపోవచ్చుగా. ఈ సంబంధించి ఇక్కడ దీంట్లోకి ఆ గంజాయిని దీంట్లోకి పెట్టి యూజ్ చేస్తారంట. దాని విధంగా కొన్ని బాటిల్స్ ఉంటాయి. మనం ఈ సాధారణంగా ఈ వాటర్ బాటిల్స్ కావచ్చు, కూల్ డ్రింక్ బాటిల్స్ కావచ్చు, వీటిని మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బాటిల్స్ని ఒక హుక్కా బాటిల్ లాగా మార్చుకొని ఆర్టిఫిషియల్ హుక్కా బాటిల్ లాగా చేసుకుని దీంట్లో గంజాయి వేసి మంట ముట్టించి ఇక్కడ హోల్ పెట్టారు చూడండి. ఈ హోల్ పెట్టి ఇదిగో ఎక్స్క్లూజివ్గా ఇలా ఒక పెన్నుని లోపలికి పెట్టి మంట మండించి పీలుస్తూ ఉన్నారు ఈ గంజాయిని. మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వీరు చేసే ఆగడాలు, వీరు చేసే అల్లర్లు మామూలుగా ఉండవు. ఈ గంజాయి సేవించిన తర్వాత ఇలాంటి బాటిల్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. అన్నిటికి కూడా ఇలా బొక్కలు పెట్టి లోపల గంజాయి వేసి ముట్టించుకొని ఒక హుక్కా బాటిల్ మాదిరిగా తయారు చేసుకొని సేవిస్తూ ఉన్నారు. ఇంత యథేచ్ఛగా సాగిపోతూ ఉంది. ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని సరదాగా ఏదో వనభోజనాలకు వచ్చినట్టుగా రోజు వారికి ఇక్కడికే వచ్చి ఈ మద్యం సేవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా ఆర్టీవీ మా ఇన్నరెడ్డి గారు చూపిస్తున్న ఒకసారి మీరు చూడవచ్చు. ఈ సొల్యూషన్ ఏవైతే ఉంటుందో ఇది యాక్చువల్గా ఇదేంటంటే మామూలుగా గంజాయి కానీ ఏమైనా దొరకనప్పుడు ఈ ఏమైతే ఇది యాక్చువల్గా సొల్యూషన్ ఇది సైకిల్కి ట్యూబ్ పంచర్ వేసే సొల్యూషన్ ఇది. ఈ సొల్యూషన్ని వాళ్ళు కవర్లో వేసుకొని పీలుస్తారనమాట. సో ఇది కూడా మత్తుకిస్తుంది. ఇది చాలా డేంజర్. ఇది కనుక పీలిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. సో అంటే మత్తుగా ఉండటానికి ఎన్ని రకాలైన వాడతారో అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ ప్లేస్లో దొరుకుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మనం వీళ్ళు ఎంత దారుణమైన పొజిషన్లో ఈ రకంగా వాళ్ళు మత్తుకు అలవాటు పడ్డారు. తర్వాత హుక్కా సెంటర్లకు వెళ్లకుండానే వాళ్ళు హుక్కాలు తయారు చేసుకునే వ్యవహారం కావచ్చు. తర్వాత గంజాయిని ఎవరైతే ఏ రకంగా సేవిస్తున్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మనం సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. చూడొచ్చు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాలుగా మత్తులో దిగొచ్చో అన్ని రకాల ఆనవాళ్ళు కూడా మీకు మన ప్రతినిధి పవన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవర్ టు పవన్.
ఇక్కడ మనం సినిమాలో చూస్తూ ఉంటాం కొన్ని ప్యాకెట్స్లలో గంజాయి పొడి వేసుకొని ప్యాకెట్ని ఇలా సైజ్గా పేపర్ని రోల్ చేసుకొని తాగుతూ ఉంటారు. వాటికి సంబంధించిన ఆనవాళ్ళు చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి. ఈ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇందులో కొన్ని ర్యాపర్స్ వస్తూ ఉంటాయంట. ఈ పేపర్లు ఇందులో ఉంటాయి. ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా అందుకే ఇందులోంచి ఒక 10కి పైగా పేపర్లు ఉంటాయి. ఈ పేపర్లు ఇందులోంచి తీసుకొని ఆ గంజాయిని ఇందులో పెట్టుకొని ఆ పేపర్ని స్టైల్గా రోల్ చేసుకొని ఈ గంజాయి సేవిస్తూ ఉన్నారు. దాని ఆనవాళ్ళన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ గంజాయి సేవిస్తూ ఉన్నారు. ఎంతోమంది పట్టుబడుతూ ఉన్నా కూడా దీనిపై ఈ లొకేషన్పై ఇంకా పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు పెద్ద ప్రశ్నగా మారుతూ ఉంది. ఇక్కడ ఇప్పటికీ ఎన్నో ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. గంజాయి సంబంధించి బాటిల్ని హుక్కా బాటిల్లో వాడుచుకుంటున్నారు. పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉండడం జరిగింది. ఇక్కడే తాగుతూ అల్లరి సృష్టిస్తూ ఉన్నారని ఆర్టీవీకి ఫిర్యాదులు రావడంతో నిజాలు ఏంటి తెలుసుకోవడానికి కోసం రంగంలో దిగడం జరిగింది. ఇక్కడ ఎవిడెన్స్తో సహా లొకేషన్తో సహా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో ఇంతకాలంగా ఇక్కడ గంజాయిలు సేవిస్తూ ఇక్కడ ఎంతోమందిని చచ్చిపోయే వారిపై దాడులు చేసుకుంటూ క్రూరంగా అడిగితే చాలు గొడవ పెట్టుకొని వారిపై క్రూరంగా ప్రవర్తించి దాడి చేస్తూ ఉన్నారు. చంపడానికి కూడా వెనకాడట్లేరు. అలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఈ ముఠాలు ఎవరైతే ఉన్నారో వీరందరిపై పోలీసులు ఇంకా యాక్షన్లోకి లేట్ అవుతూ ఉంది. ఎన్నో బాటిల్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నీ కూడా మద్యం సీసాలు కావచ్చు, వీటికి సంబంధించిన గంజాయి ఆనవాళ్ళన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి కళ్ళకు. మరొక సొల్యూషన్ బాటిల్ మనం ఇంకొకటి చూసాం. మనం ఇందాక మా బ్యూరో చీఫ్ చూపించినట్టుగా ఇక్కడ ఇంకొక సొల్యూషన్ ఏదైతే మనం సైకిల్ ట్యూబులు పంచర్ వేయడానికి యూజ్ చేసే సొల్యూషన్ని వీరు కవర్లో వేసి దాన్ని హీట్ టెంపరేచర్గా రబ్ చేసి పీలుస్తూ ఉన్నారు. అంటే ప్రాణాలు పోయినా పర్లేదు, అంటే గంజాయి దొరకని సందర్భంలో ఇలాంటివి వాడడానికి కూడా వెనకాడడం లేదు ఈ యువత అంతా కూడా. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఒక పక్క ఫోర్స్ టీమ్, ఈగల్ టీమ్ ఇవన్నీ కూడా ఒకసారి చూడొచ్చు మనం. మద్యం సీసాలు వీటికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా కనపడుతున్నాయి. ఈ పెన్స్ ఏవైతే మనం చూస్తామో ఈ పెన్లోంచి ఈ రిఫిల్ ఇంక్ బయటికి తీసి దీన్ని అందులోకి పెట్టి దీని ఒక ఆర్టిఫిషియల్ పాట్ ఏదైతే ఉంటుందో హుక్కలాగా అలా వాడుతూ ఉన్నారు. వీటన్నీ చూడొచ్చు. ఇక్కడ సిల్వర్ కవర్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఏవైతే మనం ఇవి చూస్తామో ఈ బాటిల్స్, మరొక బాటిల్ మనకు లభ్యం కావడం జరిగింది, మరొక బాటిల్ ఇక్కడ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సిల్వర్ కవర్స్ ఏవైతే మనం ఈ సిల్వర్ కవర్స్లో పెట్టుకొని దాన్ని బాయిల్ చేసి ఇలా వాడుతూ ఉన్నారు. చూడండి కాలిపోయిన ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఎన్ని నెలలుగా ఇక్కడ మద్యం సేవిస్తే ఇన్ని ఆనవాళ్ళు దొరుకుతాయి. ఇక్కడ చూడొచ్చు ఎన్నో ఆనవాళ్ళు. ఇక్కడ యథేచ్ఛగా మద్యం సేవిస్తూ గంజాయి సేవిస్తున్న ఆనవాళ్ళు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సిల్వర్ కాయిల్స్, ఇక్కడ ఎన్నో సిల్వర్ కాయిల్స్ ఉండడం జరుగుతుంది. మేము అన్నీ చూసుకోవచ్చు. ఒక ఆర్టిఫిషియల్ ఉక్క పాట్ల తయారు చేసుకొని వాటిపై డ్రగ్స్ వేసి వీటిని మరిగించుకొని వాడుతూ ఉన్నాయి. చూడొచ్చు మంట పెట్టిన ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో గంజాయిని ఇలా పెట్టేసి దాన్ని హీట్ చేసుకొని ఆ పొగని సేవిస్తూ ఉన్నారు. ఇంత యథేచ్ఛగా ఇప్పుడు సుమారుగా సాయంత్రం వేలైతే చాలు ఇక్కడ సుమారుగా 10 నుంచి 20 నుంచి 25 మంది వరకు యువత అంతా కూడా ఇక్కడ చేరుకొని సేవిస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా సిల్వర్ కాయిల్స్ ఇక్కడ లభ్యం అవుతూ ఉన్నాయి. ఇంత యథేచ్ఛగా సాగుతున్న వ్యవహారం చూడండి ఒకసారి. రైట్, చూశారు కదా ఎన్ని ఆనవాళ్ళు. మత్తిచ్చే ఏ పదార్థాన్ని కూడా వదలట్లేదు. డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఆ సిల్వర్ కాయిల్స్ మీద డ్రగ్స్ వేసుకొని సేవించిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. గంజాయి, మద్యం కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ సంబంధించి సొల్యూషన్లు, ఎన్ని విధాల మత్తు పదార్థాలలో అన్నీ వాడుతూ ఉన్నారు. ప్రస్తుతం నేనున్న లొకేషన్ ఎంత నిర్మానుష్యంగా ఉందో చూడండి. చుట్టూ ఎంతో దూరంలో కనిపిస్తూ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్లు, ఇల్లులు, ఇవన్నిటికీ దూరంగా ఉన్న ప్రదేశం. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం మేము ఇక్కడ ఉన్న సందర్భంలో సుమారుగా 2 గంటలుగా వస్తుంది. మీదంతా కూడా రిక్కీ నిర్వహించి ఎక్స్క్లూజివ్గా వీరు ఎక్కడ సేవిస్తూ ఉన్నారు అనే ఆనవాళ్ళని ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. లొకేషన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒక మనిషి కూడా లేడు ఇక్కడ. అంటే రాత్రి వేళలో సుమారు 7:30 తర్వాత మొత్తం చీకటి, అంధకారం, ఏది కూడా కనపడదు ఇక్కడ. మరి ఈ ప్రాంతంలోకి ఏ పోలీసు రావడం లేదు, ఎవరు నిఘా పెట్టడం లేదు. యథేచ్ఛగా వీరికి ఒక బ్లైండ్ స్పాట్లా మారిపోయింది, ఒక అడ్డాగా మారిపోయింది. ఇంత నిర్మానుష్య ప్రాంతంలో ఒక స్పాట్ని ఎంచుకొని రోజు ఇక్కడే ఎన్ని నెలలుగా మద్యం సేవిస్తే ఇంత భారీ స్థాయిలో ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి. మద్యం సీసాలు కావచ్చు, గంజాయి ఆనవాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉండడం జరిగింది. వీటిపై పోలీసులు నిఘా ఎందుకు పెట్టడం లేదు, ఎందుకని నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఆర్టీవీ వచ్చిన కథనాలు ఏవైతే మీకు చూపిస్తూ ఉందో ఇవన్నీ కూడా నిజాలు అనే మీకు సాక్ష్యాలతో చూపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటు జనాల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా తీసుకొని నిజాలు తేల్చడానికి ఎక్స్క్లూజివ్గా మేము లొకేషన్కి వచ్చాం. లొకేషన్లో మీకు చూపిస్తూ ఉన్నాం. మరి ఒక ఛానల్ తలుచుకుంటేనే ఇంత చేసింది. మరి పోలీసులు ఎందుకని దీనిపై ఇంకా యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు? ఇటు పెద్ద ఎత్తున డ్రగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాం, పట్టుకుంటూ ఉన్నారు. మరి
వీటిపై ఎందుకని ఇంకా నిఘా పెట్టలేకపోతా ఉన్నారు. రేపు చూస్తాను ఎన్ని మద్యం సీసాలు, ఎంత మద్యం సీసాలతో పాటు ఇటు గంజాయి తాగిన ఆనవాళ్ళు కావచ్చు, ఇటు డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు, వాటికి వాడిన క్లిప్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎంత ఆ చెట్టు చుట్టూ కూడా ఏదో ఒక వనభోజనాలకు వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి కూర్చొని యథేచ్ఛగా గంజాయి సేవించిపోతూ ఉన్నారు. ఇటు పోలీసులు, ఈగల్ టీం వీటిపై ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు. కొన్నేళ్ళుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని, ఈ గంజాయి ఆగడాల్ని, స్థానికుల్ని భయపెడుతూ గంజాయి సేవిస్తూ గొడవలు దిగుతున్న ఈ సిబ్బంది ఎందుకని వీరిని పట్టుకోలేకపోతున్నారు. ఆర్టీవీ అయితే మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది ఈ స్పాట్ని. బండ్లగూడలో ఉన్న కాళీమందిర్ ప్రాంతంలో, ఈ ఏరియాలో జంగల్ లాంటి ప్రాంతం ఇదంతా కూడా. సో ఆర్టీవీ మీకు ప్రతి ఒక్కరు కూడా చూపిస్తూ ఉంది. బండ్లగూడ వాసులారా, మీరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మీరు అనుకున్న ఏదైతే పట్టుకుంటే బాగుండు, పోలీసులు పట్టుకుంటే బాగుండు అన్నారు, కానీ ఆర్టీవీ వచ్చింది ఈ కథనాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో పోలీసుల దృష్టి వరకు వెళ్ళి దీనిపై యాక్షన్ తీసుకొని ఇక్కడ నిఘా పెంచి వీళ్ళందరినీ, ఎవరైతే డ్రగ్స్ని, గంజాయిని సేవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తే తప్ప ఈ ఆగడాలన్నీ కూడా కంటిన్యూ అవ్వవు. ఇలాంటి కథనాలు మీకు ఎన్నో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది ఆర్టీవీ. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ, హైదరాబాద్.